ఇప్పుడు కేసీఆర్ సభ పెడతాడు. సభ పెడితే ఆర్టీసీ బస్సులు బంద్, స్కూళ్ళు బంద్, స్కూల్ బస్సులన్నీ అటే, ఆర్టీసీ బస్సులన్నీ అటే. అక్కడ ఉన్న సారా వ్యాపారం చేసే వాళ్ళందరికీ పండగనే. మొత్తం విస్కీలు బీర్లు అన్ని కొనుక్కునుడు, ఆడికి వచ్చిన మందికి అందరికి ఇచ్చుడు. ఆడు తాక్కుంటా తినుకుంటా కేసీఆర్ని తిట్టుకుంటూనే వస్తాడు వాళ్ళ సభకి. ఫైనల్ గా కేసీఆర్ ఒక సభ పెడితే కనీసం 25-30 కోట్ల ఖర్చు అవుతుంది. యాడికెళ్ళి వచ్చినాయి 25-30 కోట్లు? యాడికెళ్ళి వచ్చినాయి? మీ సొమ్ము, బిల్కుల్ మీ సొమ్మే. ఎడకెళ్ళి వస్తాయి పైసలు? ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు సభ పెట్టారు. ఎవరన్నా పైసలు అయినాయా? మా అంటే ఇది ఫ్లెక్సీ అయిపోయి నీకు మొత్తం కొలితే 4-5 రూపాయలు అయితే ఏంటి? ఇట్లా 11,000 సభలు చేయాలి, అన్ని నియోజకవర్గాల్లో చేయాలి. కార్యకర్త పెట్టుకుంటాడు, ఓ 10 మంది కలిస్తే పెట్టేసుకుంటారు, పార్టీ కోసం చేస్తారు. కానీ 11,000 సభలు, ఈ సభలు ఎందరు ఉన్నారండి? ఓ 300-400 మంది కనబడతా ఉన్నారు. 11,000 × 400 ఏంటి? ఎన్ని లక్షలకి వెళ్ళిపోయింది? శాప కింద నీరు లెక్క బీజేపీ పెరుగుతూనే ఉంటది, నరేంద్ర మోడీ నాయకత్వం పెరుగుతూనే ఉంటది. నయా పైసా ఖర్చు కాకుండా పెరుగుతూ ఉంటది. రేపు ప్రభుత్వంలోకి వస్తాము మీ అందరి ఆశీర్వాదంతో. ఇక్కడ ఉన్న ఈయన ఎమ్మెల్యే అయితే ఇసుక అమ్ముకోడు, మొరం అమ్ముకోడు, భూములు కబ్జాలు పెట్టాడు, ఓళ్ళని బెదిరియడు, గంజాయి అస్సలే అమ్మడు, మీకు ఇల్లు కట్టిస్తాడు, మీకు బీమార్ అయితే ఇలాజ్ చేపిస్తాడు. ఏ మామూలు ఇలాజ్ చేపిస్తున్నాడు నరేంద్ర మోడీ? ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం నడుపుతున్నాడు ఈయన భారతదేశంలో. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆరోగ్యశ్రీ నడిపించిండు, మంచి పేరు వచ్చింది. మేము కూడా ఇప్పటికి కూడా ఆయన చచ్చిపోయి కూడా 13 ఏళ్ళు అవుతున్నది. ఇప్పటికప్పుడు మంచిగా ఆయన యాడ్ చేసుకుంటాం. ఏంటి యాడ్ చేసుకుంటాం? ఆరోగ్యశ్రీ పేరు. ఆరోగ్యశ్రీ బీమా పథకం తెచ్చిండు, చేసిండు ఆయన. ఇవాళ ఓళ్ళకి బీమారైనా ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో 5 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇలా చేయించుకోవచ్చు. ఈ సంవత్సరంలో 5 లక్షలు, వచ్చే సంవత్సరంలో 5 లక్షలు. ఈ సంవత్సరం పెద్ద మనుషులను బీమార్ కావచ్చు, వచ్చే సంవత్సరం పిల్లగాళ్ళు బీమార్ కావచ్చు. ప్రతి సంవత్సరం జీవితాంతం 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి నరేంద్ర మోడీ బీమా పథకం తెస్తే తెలంగాణలో లేదది. తెలంగాణలో లేదు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. వాళ్ళకన్నా ఇక్కడ ఆరోగ్యశ్రీ అన్న, ఆయుష్మాన్ భారత్ పథకం అన్న ప్రభుత్వంకి వెళ్ళి ఏమన్నా పని చేపిస్తా మన ఇలా చేపించుకుంటానికి పైసలు వచ్చినాయా? కార్పొరేట్ హాస్పిటల్ పైసలు 2 లక్షలు వచ్చినాయా? 4 లక్షలు వచ్చినాయా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.